ఎవరిది? దేవుడిది కదా. మన ప్రేమ హస్తం. ఆయన జిగటగల దొంగ ఊపిలో మనం పడి ఉండగా, పాపంలో శాపంలో ఉన్నప్పుడు మనని ఆయన ప్రేమ గల హస్తంతో మనల్ని లేపినాడు కదా. దానికి సాదృశ్యంగానే ప్రేమ హస్తం అని. నిజంగా ఈ లోకంలో చాలాసార్లు మనం అనుకుంటాం కదా, అరే వాడు నాకు చెయ్యి ఇచ్చేసిండంట అంటామానమ్మా. అది భారత భాషలో అంటుంటాం. ఏమంటామంటే, ఏమైనా బాబు లేదన్నా, నేను ఒక నమ్మిన వాడు నాకు చెయ్యి ఇచ్చేసిండు. లోకంలో ఉన్న వాళ్ళు మనకు ఆ విధంగా చేయవచ్చు, కానీ మన దేవుడు మనకు ఒక్కసారి చేయించిండు అనుకోండి, ఇంకా అది ఎప్పుడు కూడా చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, కొంచెం మనం హుషారు ఎక్కువ. మనకు ఏం చేస్తామంటే, మనం దేవుని చేయి పట్టుకుంటాం. అదేంటి, దేవుడు మన చేయి పట్టుకున్నా మనం దేవుడు చేయి పట్టుకున్నా ఒకటే కదా? ఒకటేనా? ఎందుకు మనం దేవుని చేయి పట్టుకోవాలని అనుకుంటామంటే, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు వదిలేయచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మన పిల్లలు ఉంటున్నారు, చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు సాధారణంగా వాళ్ళు మన చేయి పట్టుకుంటాం, మనం వాళ్ళ చేయి పట్టుకుంటాం. ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు మనమే వాళ్ళ చేయి పట్టుకుంటాం. ఒకవేళ తనే మన చేయి పట్టుకుంటా అనుకోండి, ఏం చేస్తాడు? పిల్లల స్వభావం ఎట్లుంటుంది అంటే, ఏదైనా కనిపించగానే తొందరగా ఇదైపోయి అక్కడ రోడ్డు మీద ప్రమాదం ఉందని ఎరగక వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొన్నిసార్లు చేయి విడిచిపెట్టి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క చెయ్యిని మనము జాగ్రత్తగా పట్టుకుంటాం. ఎంత మారం చేసినా కానీ మనము విడిచిపెట్టాం మనం చెయ్యి కదా. కానీ సేమ్ అదే మన దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తుంటామంటే, మనం దేవుని చెయ్యి మనం పట్టుకోవాలని ఆలోచిస్తాం. ఇందాక మనం అనుకున్నట్టుగా అవసరం ఉన్నప్పుడేమో పట్టుకుంటాము, అవసరం లేనప్పుడేమో వదిలేస్తాం. కానీ మనం దేవుని చేయి పట్టుకోవడం కాదు, కానీ మన హస్తం దేవుని చేతికి ఇవ్వాలి. ఎప్పుడైతే మన హస్తం మన దేవుని చేతికి ఇస్తామో, ఆయన ఒకసారి పట్టుకుంటే ఇంకా విడిచిపెట్టడానికి, ఇంకా విడిచిపెట్టే సమస్యే లేదు. మనం కూడా అంతే కదా. ఉదాహరణ, మనమే మన పిల్లల్ని విడిచిపెడతామా? ప్రమాదం ఉందన్నప్పుడు మనం విడిచిపెట్టము. అదేవిధంగా మన దేవుడు కూడా మనకు ప్రమాదం ఉందని ఎరిగి ఆయన మన చేతిని పట్టుకున్నప్పుడు లోకంలో ఎన్ని సమస్యల గుండా, ఎన్ని ప్రమాదాల గుండా, అనేక రకమైన ఇబ్బందుల గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మన చెయ్యి విడిపడు. అలాంటి చేతితో తాను మనల్ని పట్టుకున్నాడు కదా. అలాంటి చేతి సంరక్షణలో మనం అందరం కూడా ఉన్నాం కదా. ఆ చల్లని, ఎందుకంటే ఆ గాయపడ హస్తాలు, ఆ గాయాలు ఎవరి కొరకు? మన కొరకే, మన పాపాల కొరకే కదా. ఆయన విడవజాలన్నటువంటి మహిమను విడిచిపెట్టాడు. ఎందుకు అనంటే, తన రక్తం ఇచ్చి మనల్ని కడుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు అనంటే, ఆయన తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు, మనల్ని ప్రేమించిండు కనుకనే ఆ విడవజాలన్నటువంటి మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీద మరి ఎన్నో సమస్య, అంటే ఎన్నో ఇబ్బందుల గుండా ఆయన ప్రయాణం. నిజంగా మనం ఒకసారి మన యేసుప్రభు వారు భూమి మీద ఉన్నన్ని కాలము ఆయన ఎక్కడ కూడా సుఖపడ్డట్టుగా మనం చూడలే కదా. మన కొరకు పడాల్సిన కష్టమంతా పడ్డాడు, మనం పడాల్సిన కష్టమంతా కూడా తాను అనుభవించిండు. మనకు మాత్రము మరి నిత్య జీవాన్ని ఇచ్చిండు, స్వేచ్ఛనిచ్చిండు. మనకు అన్ని విధాలుగా మరి మార్గనిర్దేశకంగా చేసి ఆయన మరి ఈ భూమిని వచ్చి వెళ్ళిపోయాడు. నిజంగా మన దేవుని ప్రేమ అది వర్ణనాతీతం, అది రుచి చూసిన వారికే తెలుస్తుంది. కాబట్టి ఒక చిన్న వాక్యం మనం చూసుకుందాము. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇలా మనము క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉంచిన మనము బహు జాగ్రత్తగా మరి ఆయన రక్షణలో మరి విశ్వాసంలో కొనసాగాలని ఈ యొక్క వర్తమానం, ఈ యొక్క వాక్యం మరి దేవుడు మనకు రాసి ఉన్నాడు. దయచేసి ఎవరైనా చదవండి. మొదటి 1 Peter chapter 2.
ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను జాగ్రత్త వినాలి. వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, ఇక్కడ జాగ్రత్త గమనించండి, కొత్తగా జన్మించిన శిశువుల పోలి వారమై నిర్మలమైన వాక్యమును నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. చూడండి, ఇక్కడ నిర్మలమైన పాలను పోలిన నిర్మలమైన వాక్యము అని అంటుడు. పాలు అని అంటే అది స్పష్టతకు సాదృశ్యం కదా. పాలు, మన పాలు దేనికి సాదృశ్యం? స్పష్టతకు. ఇక్కడ మరి దేవుడు ఈ వాక్యాన్ని పాలతోని పోలుస్తున్నాడు. ఎవరైతే రక్షింపబడ్డ వారు ఉన్నారో దేని వల్ల వాళ్ళు పోషింపబడాలి? చిన్నపిల్లలు దేనితో పోషింపబడతారు? పాలతో పోషింపబడతారు. అదే మరి ఈ యొక్క వాక్యం అనే పాలతోని రక్షింపబడ్డ మనము పోషింపబడాలి కదా. ఈ యొక్క వాక్యము పాలను పోలి ఉన్నది. పాలు మరి స్వచ్ఛతకు సాదృశ్యం కదా. అది ఒక పెద్ద డ్రమ్ము నిండా పాలలో ఒక చిన్న విషయం చుక్కేసినా కానీ ఏమైపోతుంది అంటే 1 డ్రాప్ అట్లాంటి ఎటువంటి కలుషితం కానీ మాలిన్యం కానీ లేనిది ఈ యొక్క వాక్యం అని మరి ఇక్కడ రాసి ఉన్నట్టుగా చూస్తాం. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కానీ మనకు సమయం లేదు. అదేవిధంగా మరి మనం అందరం కూడా రుచి చూచి ఎదిగిన ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్నాం కాబట్టి మరి ఇక్కడ మీద చూపించిన వాటన్నిటిని కూడా మనము విడిచిపెట్టాలి కదా. ఇవన్నిటిని కూడా మనం విడిచిపెట్టి దేనివల్ల చిన్న శిశువు వల్లే మనము పాలను ఏమన్నాడు కదా, అపేక్షించండి. అపేక్షించడం అంటే అర్థమైంది తీసుకుంటా. అపేక్షించుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటాం కదా, అది అట్లా భుజించాలి. మాటలో చెప్పాలంటే భుజించాలి. అదే మరి మనమందరం కూడా ఆశీర్వాదానికి అదే 3:9 ఒకసారి చదవండి, నేను ముగించేస్తాను, అయిపోయింది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయగా దీవించుడి. చూడండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సంఘంలో మరి వాక్యం చదువుతూ వాక్యం వింటూ ఎదుగుతున్న మనమందరం కూడా దేనికి పిలువబడ్డాము? ఆశీర్వాదాన్ని వారసులకు. మనం ఆశీర్వాదానికి వారసులకు కావాలి అని అంటే మనము ఈ విధంగా మరి ఇక్కడ చూపించినట్టుగా మనము మన జీవితము ఉండాలి. ఆశీర్వాదం అనేది ఊరికేనే రాదండి. మనకు దీవెనలు కానీ ఆశీర్వాదాలు కానీ ఊరికేనే రాదు. దానికంటూ ఖచ్చితమైన ఎగ్జామ్స్ ఉంటాయి. వాటన్నిటిని మనము పాస్ అయితేనే మరి మనకు అన్ని కూడా వస్తాయి. బ్యాప్టిజం తీసుకోగానే క్రిస్టియన్గా అంటే క్రైస్తవ జీవితం మనం క్రైస్తవులుగా ఉన్నా కానీ బ్యాప్టిజం తీసుకోగానే మందిరానికి వచ్చినంత మాత్రాన మరి ఇవన్నీ రావు. కానీ ఎప్పుడైతే మనం దేవుని వాక్యము దాన్ని చదివి దాని విధంగా మనం బ్రతుకుతామో అప్పుడు మన బ్రతుకులన్నీ కూడా మార్చాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడి యొక్క మంత్రాన్ని దీవించుగా. థ్యాంక్ యూ మాస్టర్. దేవునికి